నమస్తే మేడం. నమస్తే. సో హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 hours లో 48 million ప్లస్ వ్యూస్ వచ్చాయి. అయితే అప్పటి వరకు టాప్ ప్లేస్ లో పుష్ప 2 ఉండేది. అయితే ఇక్కడ క్రాస్ చేసింది కాబట్టి ఫేక్ వ్యూస్ పెట్టించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి మరి అంటున్నారు. సో మీరు నిజం అనుకుంటున్నారా అది? అంటే ఇప్పుడు నేనైతే ఫేక్ వ్యూస్ అంటే నేను నమ్మను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవరికి ఉండదని నేను అనుకుంటున్నా. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పోలిస్తే ఇంకా చెప్పలేము, అవన్నీ నిజం వ్యూసే. ఇప్పుడు పవర్ స్టార్ గారి సినిమా వస్తుందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా ఫుల్ హల్చల్ ఉంటుంది. అవును. సో మరి ఇప్పుడు 24th కి సినిమా వస్తుంది. సో ఈ సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నా. సో మనం వ్యూస్ చూసాం కాబట్టి ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే పవర్ స్టార్ గారి నార్మల్గా ఆయన సినిమాలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? బాగుంటుంది అతను యాక్టింగ్ స్కిల్స్ కానీ. ఆయన పవర్ స్టార్ గారు అంటే ఇక మనకు తెలుసు కదా, ఖుషీలో చూసాం కదా, అలా బాగుంటుంది. నేనైతే ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. ఏదైనా డైలాగ్ గుర్తుందా? ఏంటి అది ఇలా ఉంటుంది కదా, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హవా నడుస్తుంది రాజకీయాల్లో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు. సో రీసెంట్గా హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది. 24 hours లో 48 million ప్లస్ వ్యూస్ వచ్చాయి. సో కొంతమంది పవన్ వాళ్ళు అనుకోవచ్చు, ఎవరన్నా అనుకోవచ్చు, ఫేక్ వ్యూస్ అని అంటున్నారు, డబ్బులు ఇచ్చి మరి ఈ విధంగా చేయించుకున్నారు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అది ఫేక్ ఏం కాదు, డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన నిన్న మొన్న వచ్చినటువంటి హీరో అయితే కాదు. ఆయన వచ్చి కూడా ఇండస్ట్రీకి వచ్చి కూడా దగ్గర 28 ఏళ్ళు 29 ఏళ్ళు అవుతుంది. అటువంటి హీరో పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి వ్యూస్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అడుగేస్తేనే వ్యూస్ పెరుగుతాయి, ఆయన మాట మాట్లాడితేనే వ్యూస్ పెరుగుతాయి, ఆయన కంటి చూపుకే వ్యూస్ పెరుగుతాయి. అటువంటి హీరో, అటువంటి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమా తీశారంటే ఆ సినిమా లాంచ్ అయిందంటే లాంచ్ గురించి డబ్బులు ఇచ్చి చెప్పించుకోవాల్సినంత అవసరం అయితే లేదు. వీళ్ళకి ఏం పనులు పాటలు ఏమి లేవా డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటారు అంటారికి? మేడం ఇప్పుడు పుష్ప ఇప్పటి వరకు అయితే ఫస్ట్ ప్లేస్లో పుష్ప 2 ఉండింది. 24 hours లో ట్రైలర్కి 45 million ప్లస్ వ్యూస్ ఉండే. అయితే ఇప్పుడు పుష్ప 2ని క్రాస్ చేసింది కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విధంగా అంటున్నారనమాట, మీరు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు, అంత క్రేజ్ లేదు మీ సినిమాకి అని. ఎందుకు? వాళ్ళందరూ ఒకటే కుటుంబ సభ్యులుగా, వాళ్ళు మొత్తం ఒకటే కుటుంబం, ఒకటే మాటగా ఉండేవాళ్ళు, ఒకటే నడకగా నడిచేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఇటువంటి ఫేక్ న్యూస్లన్నీ ఎందుకు మాట్లాడతారు? ఈ అభిమానులకు పని పాటలు ఏం లేవా? ఎవరి అభిమానం వాళ్ళకే ఉంటుందయా, ఎవరి హీరో వాళ్ళకే ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఉండాల్సిన స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉంటాడు, అల్లు అర్జున్ ఉండాల్సిన స్థాయిలో అల్లు అర్జున్ ఉంటాడు. వీళ్ళందరి మీద కంటే కూడా పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజే వేరు. పవన్ కళ్యాణ్ దగ్గర అల్లు అర్జున్ పెద్ద టాప్ ఏం కాదు, నార్మల్. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే అల్లు అర్జున్ వచ్చాడు, కానీ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రాలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఆఫ్టర్ అల్లు అర్జున్ గారు వచ్చారు. అంతేగాని ఈయన అల్లు అర్జున్ గారి మూవీ టాప్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు రాలేదు కదా. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి ఉండాల్సిన క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మేడం ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమా ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. అండ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా. మరి 24th అయితే సినిమా వస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? హవా కావచ్చు, ఆ సెలబ్రేషన్స్ కావచ్చు, ఒక రేంజ్లో ఉంటుంది. థియేటర్లు అసలు ఒక రేంజ్లో కేరింతలు కొడతాయి అన్నమాట. ఒక లెవెల్లో కేరింతలు కొడితే ఒక సముద్రం అనేది ఎక్కడ ఉంటుందంటే థియేటర్లలో చూపిస్తుంది. July 24th రోజున సముద్రం అంటే ఎక్కడ ఉండదు, థియేటర్లలోనే ఉంటుంది. వచ్చి అలల్లా అలా వెళ్ళిపోతుంది అనమాట. అంత రేంజ్లో ఉంటుంది సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయితే. ఒక 5 ఏళ్ల తర్వాత ఆయన హీరోగా నటించారు కనుక బ్రేక్ కొట్టిద్ది అది ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీని ఒక స్థాయిలో నిలబెట్టిద్ది. హాయ్ బ్రో. సో హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది కదా. సో ఫర్ ది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఈ యొక్క ట్రైలర్కి 24 hours లో 48 million ప్లస్ వ్యూస్ వచ్చాయి. టాప్లో ఇదే ఉందన్నమాట. సెకండ్లో పుష్ప 2 ఉంది. అయితే ఈ వ్యూస్ అన్నీ కూడా ఫేక్ వ్యూస్, డబ్బులు ఇచ్చి మరీ పెట్టించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా అంటున్నారు. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? లేదు అలా ఫేక్ ఏం లేదు. వీళ్ళు మమ్మల్ని నిజంగానే రివ్యూ చేస్తున్నారు. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ని కలవడానికి పార్క్ వచ్చాను. సో ఇక్కడ గ్రీనరీ కూడా బాగుంది, కానీ వీళ్ళు ఫేక్ ఏం చేయట్లేదు, రియల్గానే చేస్తున్నారు. రియల్గానే మమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ట్రైలర్కి 48 million ప్లస్ వ్యూస్ వచ్చాయి కదా, ఆ వ్యూస్ అన్నీ కూడా ఫేక్ వ్యూసే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి చేయించారు ఇట్లా అంటున్నారు. సో నిజంగా అట్లా చేయించే వ్యక్తి ఆయన? లేదు అలా ఏం లేదు. అలా ఫేక్గా ఎందుకు చేపిస్తారు? ఆయనకు అంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఎందుకు చేపిస్తారు? సో ఇప్పుడు 24th కి మూవీ వస్తుంది కదా హరిహర వీరమల్లు. సో ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ పవర్ స్టార్ గారిది. బాగానే ఉంటుంది.
పవన్ కళ్యాణ్ అన్న మీదకి ఇంకా ఏం చెప్పగలుగుతాము, బాగానే ఉంటుంది కదా. అంటే కొంతమంది సినిమా ఆడదు అసలు, కంటెంట్ కూడా ఏం బాగాలేదని లేదు అలా ఏం లేదు. ట్రోలర్స్కి ఏం చెప్తారు? ట్రోలర్స్కి ఏం చెప్తాం, మనం ఎన్ని చెప్పినా వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. మనం అవన్నీ పట్టించుకుంటే మనం ఇంకా ముందుకెళ్ళాం అది. సో ఖచ్చితంగా ఇంకా మరొక ఇండస్ట్రీ హిట్ రాబోతుంది అంటారు పవర్ స్టార్ గారు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అన్న హాయ్ అన్న. చెప్పండి. నిన్న పవర్ స్టార్ గారిది హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది కదా. సో ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో ఏ ట్రైలర్ కూడా ఇన్ని వ్యూస్ రాలే. 24 అవర్స్లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. సో కొంతమంది ఇవి ఫేక్ వ్యూస్, దానికి రాలేదు, డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఆయన కిందకన్నా అంతకారమ్మా, డబ్బులు ఇచ్చి చేయించుకున్నాడు ఏంది, 100% వస్తాయి. ఆయన లెక్క వేరే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన జెన్యూన్ వ్యూస్. ఆయన మూవీ కూడా ట్రైలర్ కూడా చాలా బాగుంది. వ్యూస్ కూడా వచ్చాయంటే వస్తాయి. మరి ఆయన క్రేజీ అయినట్టుగా వస్తాయి. మరి అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ కదా, సో అందుకోసం అని క్రేజ్ ఎక్కువ ఉంది అనుకోవచ్చా, లేకపోతే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా అందుకోసం క్రేజ్? రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ప్రశ్న కూడా ఆయన క్రేజ్ వేరే. ఆయన మూవీ అంటే అందరూ 90% కూడా చూస్తారు, వ్యూస్ వస్తాయి, తప్పేం. ఇప్పుడు 24th ఈ మూవీ వస్తుంది హరిహర వీరమల్లు. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్ 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 బ్యాక్ బస్టర్. అంటే ఆయన గురించి ఎందుకన్నా, ఆయన గురించి మనం మాట్లాడుకునే ఇది లేదు. ఆయనది వస్తుంది ఇంకంతే. ఆయన మూవీ అంటేనే ఆ క్రేజ్ వేరేగా ఉంటుంది పబ్లిక్లో. అంటే మరి ఇట్లా ఫేక్ అంటున్నారు కదా, మరి వాళ్ళకి అంటారన్నా. ఇప్పుడు ఇదో రాజకీయం అది ఇది కదా, ఏదో ఒకటి కిట్టనోడు ఏదో ఒకటి మాట్లాడతాడు అనగానే ఎవరు ఏదో అన్నారైనా ఆయన క్రేజ్ తగ్గిపోదు కదా. ఆయన ఎప్పుడు కూడా ఆ లెవెల్ వేరేగా ఉంటుంది ఆయనది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక దేవుడు. ఆయన గురించి మనం మాట్లాడుకోకూడదు అంతే. ఓకే సార్, నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా నుంచి మొన్న ట్రైలర్ వచ్చింది. ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2కి హైయెస్ట్ వ్యూస్ ఉండే 24 అవర్స్లో 45 మిలియన్స్. అయితే హరిహర వీరమల్లుకి 48 మిలియన్ వ్యూస్ వచ్చాయి 24 అవర్స్లో. చాలామంది ఫేక్ వ్యూస్, ఇవి డబ్బులు ఇచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారు చేయించుకున్నారు అంటున్నారు. సో నిజంగా డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు అనుకోవచ్చా? నేను అనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇదే హైయెస్ట్ న్యూసా? ఓకే, పవన్ కళ్యాణ్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, దానిలో నేను ఒక్కరిని. పవన్ కళ్యాణ్కి ఏం అవసరం లేదు అలాంటివి చేసుకోవడానికి. ఆయన పేరు చెప్తే ఎక్కడైనా ఫ్యాన్ ఉంటాడు. ఓకే, దానికి ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అది 100% గ్యారంటీ. ఇంకా వ్యూస్ ఇంకా పెరుగుతాయి, తగ్గవు. ఆయనకి ఏం అవసరం లేదు. అతను ఒక్కసారి స్పీచ్ ఇచ్చారంటే 100 మంది జనాలు అలా అతుక్కుపోతుంది. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు హైయెస్ట్ వ్యూస్ అంటే పుష్ప 2కు ఉండేవి. అయితే దీనికి రాజ్ చేయడానికి డబ్బులు ఇచ్చి మరి చేయించుకున్నారని చెప్పేసి పుష్ప 2 ఫ్యాన్స్ అంటున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ గారు అంటున్నారు. సో ఇట్లా మరి కావాలని చేస్తున్నారు అనుకోవచ్చు. ఇట్లా అలా ఏముండదు, కొందరు ఉంటారు, అందరు అలా చేయడానికి అవసరం లేదు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసో తెలియకో ఏదో మాట్లాడుంటారు. ఓకేనా, జెన్యూన్ ఫ్యాన్, అల్లు అర్జున్ జెన్యూన్ ఫ్యాన్ ఉంటే కూడా అలా అనడానికి వీల్లేదు. సో ఎవరన్నా అన్నారంటే వాళ్ళంతా కల్పరేట్సే, వాళ్ళకి అంత సినిమా లేదు. ఓకేనా, పవన్ కళ్యాణ్ గారిది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇది, దట్టు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఫస్ట్ సినిమా. 24th సినిమా వస్తుంది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సిచ్యువేషన్ ఆ రోజు? సినిమా 100% బ్లాక్ బాస్టర్డ్. కంపల్సరీ ఫ్యాన్స్ అందరూ చూస్తాం కంటిన్యూ. మేము దగ్గరుండి అతను హిట్ చేయాలనుకుంటాం. 100% హిట్ అవుతుంది. ఆయన కంటిన్యూ మూవీ తీస్తాడు, రాజకీయాలు ఉంటాడు, ఎక్కడున్నా కనిపిస్తూనే ఉంటాడు, ఆయురారోగ్యాలతో ఉంటాడు ఆయన. బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ 24 అవర్స్లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు టాప్ పొజిషన్ లో పుష్ప 2 ఉండేది, ఇప్పుడు క్రాస్ చేసింది. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే హరిహర వీరమల్లు ట్రైలర్ వ్యూస్ ఫేక్ వ్యూస్, డబ్బులు ఇచ్చి మరి వ్యూస్ తెప్పించుకున్నారు అంటున్నారు. నిజం అనుకోవచ్చా అన్న? ఇండస్ట్రీలో 10 సినిమాలు ఫ్లాప్ అయినాక ఒకే ఒక సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిండు అంటే ఏ రేంజ్లో ఉంటుందో మా పవర్ స్టార్ అన్న ఫ్యాన్స్ కానీ, పవర్ స్టార్ అన్న క్రేజ్ కానీ ఎవరికేం తెలుసు చెప్పనా? ఇప్పుడు పుష్పతో అంటే నిన్న మొన్న అల్లు అర్జున్, నిన్న మొన్న అదేది పాన్ ఇండియా వాళ్ళు అది అట్లా అయ్యిండు. కరెక్ట్గా మా అన్న ఒకవేళ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక సినిమా తీస్తే అన్ని షేక్ అవుతాయి. ఇప్పుడే కాదు, అత్తారింటికి దారి ఫిలిం అందరికి గుర్తుని ఉంటుంది కదా. పైరసీ ఫస్ట్ హాఫ్ మొత్తం పైరసీ వచ్చేసింది రేపు రిలీజ్ అన్నప్పుడు. అట్లాంటిది కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అదే అన్న. మరి ఎందుకు ఈయన గురించి, ఈయన సినిమా గురించి కావచ్చు, రాజకీయ జీవితం గురించి కావచ్చు, ప్రతి దానికి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మరి బతుకుతారు అన్న, అందరికి ఉండాలి కదా అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఒకటే బతికితే కాదు కదా, పవన్ కళ్యాణ్ అన్న మీద ఏడ్స్తో కూడా బతుకుతారు. అట్లాంటి ఏడ్స్ అని అంతే ఏం చేస్తావు? ఏడ్సి మా పవన్ కళ్యాణ్ అన్న ఇంకా స్టెప్ ముందుకే పోతున్నాడు తప్పితే వెనకైతే పోతలేడు కదా, మాకు అదే చాలు. మరి ఒక సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది, పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా, డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. మరి 24th మీ సినిమాని, మీ హీరోని ఏ విధంగా విన్ చేపిస్తారు? థియేటర్లో తగలబడిపోతాయి. గతంలో చూసింటాను భీమ్లా నాయక్,
అదేదో వకీల్ సాబు, థియేటర్లో స్పీకర్లు పేలిపోయినాయి, థియేటర్లు చినిగిపోయినాయి అవి అని. ఈసారి అట్లా కాదు, సీట్లు కూడా పైకి లేసి ఉంటాయి, 4DX అట్లా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫిలిం కూడా భారీ ఎత్తున ఫస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయి, అన్ని రికార్డ్స్. పుష్ప అన్న చూడు, ఆ సినిమా మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే కూడా భయపడతారు, అట్లాంటి కలెక్షన్లు వస్తాయి. అరే అన్న, వాళ్ళ గురించి ఏం చెప్తామన్నా, చేయని అన్న, వాళ్ళు బతకాలి కదా నా, అందరూ బతకాలా, అట్లా బతకని ఏడ్స్ అని ట్రోల్ చేస్తుంది ఏమన్నా కానీ. మా పవన్ కళ్యాణ్ అన్న ఒకవేళ ఈ ఫిలిం ఫస్ట్ రోజు కలెక్షన్లు గుర్తు పెట్టుకోవాలంటే కూడా మీకు ఆ జ్ఞాపక శక్తి సరిపోదు. హరిహర వీరమల్లు ట్రైలర్ కి 48 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, అది కూడా 24 hours లో. సో ఫేక్ అని అంటున్నారు, ఆ వ్యూస్ అన్ని కూడా డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్నారు అంటారు. లేదన్నా, ఎన్ని అబద్ధాలు, అసలు అవి చాలా తక్కువ, ఆ వ్యూస్ కూడా చాలా తక్కువ. ఇంకా రికార్డులే బ్రేక్ అవుతాయి, ఇంకా అవి చాలా తక్కువ. ఇంకా ముందు చూస్తే రికార్డులు అన్ని బ్రేక్ అవుతాయి అంతే. టోటల్గా ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం షేక్ అయిపోద్ది అంతే. బజ్ ఎందుకు లేదన్న, అబద్ధాలు. అది ప్రజల సినిమా, అది హరిహర వీరమల్లు సినిమా ప్రజలకి సంబంధించిన సినిమా. నువ్వు అడుక్కు కావాలంటే ఎవరన్నా అడుగు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేని వ్యక్తి లేడు, అసలు ఎవరు లేరు. ఆ మనిషి వ్యక్తిత్వం కానీ సినిమాల పరంగా యాక్టింగ్ కానీ. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడిన వాళ్ళు, ఆ సినిమా చూడని వాళ్ళు అయితే లేరు ఎవరు. కాబట్టి ఎన్ని అనేవాళ్ళు అంటూ ఉంటారు, వాగుతుంటారు, ట్రోల్స్ వస్తుంటాయి, సినిమా బాగుండదని, బాగలేదని, అదని ఇదని. కానీ ఆయన సినిమాని అయితే ఎవడు ఆపలేడు. అక్కడ ఎవడు వాళ్ళు అవుతుంది చెప్పండి, ఒక స్టేట్లో ఆపాలేమో, మిగతా స్టేట్లో ఆపలేరు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి దేవుడైనా, ఎందుకంటే పేదవాళ్ళకి సహాయం చేసి ఎవరైనా సరే నాకు ఈ సమస్య ఉందని బాగానే వెంటనే చేస్తాడు ఆయన. కాబట్టి సినిమాలో ఉన్న రియాలిటీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక దేవుడు అయితే ఆయన. కాబట్టి ఏంటంటే ఆయన సినిమా చూడాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పేది ఒకటే, సినిమాని ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళని పట్టించుకోవద్దు, అసలు వినొద్దు అలాంటివన్నీ. అనేవాడు అంటూ ఉంటాడు, ఇందులో గ్రాఫిక్స్ అని, ఇది వేస్ట్ అని, VFX అని, బాగలేదని, ఎప్పుడెప్పుడో 5 ఏళ్ళ నుంచి అని. కాబట్టి ఏంటంటే అసలు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి భీమల్ల తర్వాత సినిమాయే రాలే అసలు. కాబట్టి ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తే థియేటర్ వెయిటింగ్ అంతే. పైగా ఆయన చెప్పాడు క్లారిటీగా, థియేటర్లో వచ్చిన సినిమా నాది, OTT వచ్చిన ఆదాయం మొత్తం పేద ప్రజలకే చేస్తా అన్నాడు. కాబట్టి ఏంటంటే అదే మంచితనం, ఎంత చెప్పిన తక్కువే. ఎవరు చేస్తారో చెప్పండి, ఇంత ఎవరు అడిగితే వెంటనే కాదనకుండా వెంటనే సహాయం చేస్తాను. కాబట్టి దేవుడైనా చేస్తుంది అంతే, మనమంతా చేద్దాం, అదే చేపిద్దాం అందరం, మనమే చూద్దాం పోయి థియేటర్ పోయి. పుష్ప సినిమా, బాహుబలి సినిమా అంటే రికార్డులు బ్రేక్ చేయడం అంటే ఏం లేదు, దాంతో పోటీగా అనమాట. అంటే కలెక్షన్ రావడం బాగా, ఆ కలెక్షన్ బాగా రావడం వల్ల ఏమవుద్ది, పేద ప్రజలు సహాయం చేస్తాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయరు అనమాట. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసేదైనా, రాజకీయం చేసేదైనా మన కోసం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా మనం ఆడిద్దాం. ఈ సినిమాకు ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు వస్తే బాగును, కానీ చూద్దాం అది. కానీ బాహుబలి కన్నా కూడా, పుష్ప కన్నా కూడా ఈ సినిమాకి ఎక్కువ రావాలన్నమాట. కాబట్టి జై పవర్ స్టార్. హరిహర వీరమల్లు ట్రైలర్ కి ఒకటే రోజుల 24 hours లో 48 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అవును, సో అవి ఫేక్, వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకొచ్చారు ఆ వ్యూస్ అంటున్నారు, మీరేమంటారు? వీడియో చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుందా చెప్పండి? ఆకలితో ఉన్నాం కదా, సినిమాలు లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది పవన్ కళ్యాణ్ని. గ్లిమ్స్ వచ్చి కూడా 1.5 year 1 year దాటిపోయింది. సో సినిమా త్వరలో ఈ మంత్లో ఉంది. సో ఆటోమేటిక్గా ఏమున్నదో ఆతృత అనేది ఉంటుంది ఖచ్చితంగా. చూశారు, దాంట్లో డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల తర్వాత తీసినా బ్లాక్ బస్టర్ కొడతాడు అన్న. సో 4-5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, ఆటోమేటిక్గా వ్యూస్ వస్తే డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఆయన పొజిషన్కి అసలు అంత కావాలనుకుంటే మరి మొన్న ట్రైలర్ లాంటి ఈవెంట్కి వచ్చి ఇంకా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయేది కదా. నేను వస్తే ఇంకా రోడ్డు బ్లాక్ అయిపోద్ది, బాలనగర్ నుంచి సికింద్రాబాద్ వరకు మరి లక్షల కోట్ల వ్యూస్ వస్తాయి నా ట్రైలర్ లాంటి ఈవెంట్ కూడా నేను పోతే అని ఆయన అనుకుని రాయించుకోదా? ఎందుకు రాలేదు మరి? అవసరం లేదు కాక. చాలా సంవత్సరాలు అయితే సినిమా రాక ఆకలితో ఉన్నాం, చూసినాం, ఎంజాయ్ చేస్తున్నాం, మంచిగా ఉంది. అది ఫేక్ ఎవరైతే అంటారో వాళ్ళు ఫేక్. అయితే అలా అనుకుంటే ప్రతి పాట ఇట్లా రిలీజ్ అవ్వగానే గంటకు 1,00,000 పోతుంది. ఫోక్ సాంగ్ మినిమం, ఫోక్ సాంగ్స్ కూడా 1,00,000 పోతున్నాయి మినిమం గంట కాగానే. సో అవన్నీ ఫేకే అనుకోవాలా? ప్రతి సినిమా ట్రైలర్ రాగానే, టీజర్ రాగానే లక్షల కోట్ల మిలియన్లో పోతున్నాయి. అవన్నీ ఫేక్ అనుకుంటే ఇది ఫేకే మరి. ఇక ఫేక్ ఏం లేవు, ఒరిజినల్ వ్యూసే. ఆకలితో ఉన్నాం, చూసినాం, ఎంజాయ్ చేసినాం. రావచ్చు. సినిమాలు కంటిన్యూ ఎవ్రీ మంత్, ఎవ్రీ 6 months వస్తారో 1 year వస్తారో వస్తే తగ్గుతుంది. రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కదా అన్న అని చెప్పేసి. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది కదా,
24 అవర్స్లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. అయితే ఇంతవరకు పుష్ప 2 ఉండేది టాప్లో, దాన్ని క్రాస్ చేసి మరీ వచ్చాయి. సో ఇప్పుడు పుష్ప 2 ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా కావచ్చు, ఫేక్ వ్యూస్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చి మరి ఈ విధంగా వ్యూస్ తెప్పించుకున్నారని అంటున్నారు కొంతమంది. సో నిజంగా ఫేక్ వ్యూస్ అంటారా మీరు? నిజంగా ఫేక్ వ్యూస్ అయితే పుష్ప 2 కూడా అలాగ వచ్చినట్టే అనుకోవాలి కదా మరి. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ ఎట్లా ఉందో తెలుసు కదా మొత్తం మనకి. ఆల్ ఓవర్ ఇండియా ట్విట్టర్ అవ్వచ్చు, అది బర్త్డే సెలబ్రేషన్లు అవ్వచ్చు, మూవీ ట్రైలర్ అవ్వచ్చు, ఒక ఫేక్ సినిమాతోనే హిట్ సినిమా కలెక్షన్ కొట్టినది, రిలీజ్ సినిమాలతోనే ఒక పెద్ద సినిమా కలెక్షన్ బ్రేక్ చేసిన రికార్డ్ పవన్ కళ్యాణ్. ఎవడో ఏదో వాగాడని చెప్పేసి ఆల్రెడీ దాని మీద చాలా ట్రోల్స్ చేశారు. 5 years తీశారని, ఇంత బడ్జెట్ అని, సినిమా పోస్ట్ పోన్ చేశారని. నచ్చినోడు ఎన్నన్నా చెప్తాడు. పవన్ కళ్యాణ్ క్రేజ్ని బీట్ చేసేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎవడో ఏమీ లేదు. అది ఏ ఇండస్ట్రీ నుంచి అయినా, తమిళనాడు అవ్వచ్చు, టాలీవుడ్, బాలీవుడ్, ఇందులోనన్నా ఆంధ్ర తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కట్ ఫ్యాన్స్. ఇప్పుడు ఒకవేళ అదే నిజం అనుకుంటే పుష్ప 2 ఇప్పటివరకు టాప్లో ఉండే, ఇప్పటి వరకు ఉండే. అయితే ఇప్పుడు అది సెకండ్ పార్ట్ కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఇది ట్రైలర్ వచ్చేంత వరకు కూడా నెగిటివ్ టాక్ ఉండే, అయినప్పుడు కూడా క్రాస్ చేసిందంటే మరి ఒకవేళ 24th సినిమా రోజు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏముందన్న, మీరు విజయవాడ చూసుకుంటే సినిమా ట్రైలర్కి ట్రాఫిక్ జామ్ అయింది పాసుల కోసం. పెద్ద డిస్కషన్ గొడవ జరిగి 2 CAలు 4 SIలు 20 మంది కానిస్టేబుల్ని అక్కడ మనకి పెట్టారు బెజవాడలో సినిమా ట్రైలర్ లాంచ్కి. దాన్ని బట్టి మీరు క్రేజ్ అర్థం చేసుకోవచ్చు మూవీకి ఏ రేంజ్లో ఉంటుందో. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారి పాన్ ఇండియా సినిమా. సో మరి దేశవ్యాప్తంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అంటేనే థియేటర్లు మొత్తం కూడా తగలబడిపోయేవి. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎట్లుంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు బేస్ చేసుకుని ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ కొంతమందికి తెలుసు. ఇప్పుడు రీసెంట్ రాజకీయాల్లో దిగిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చారు. ఆయన ప్రచారం చేసిన ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఖచ్చితంగా అభ్యర్థులు విజయం సాధించారు. అట్లాగే మొన్న తమిళనాడు వెళ్ళారు. ప్రతి దిక్కున ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణకి తెలిసిన వ్యక్తి కాదు, టోటల్ పాన్ ఇండియా యాక్టర్ కింద అయ్యాడు. బిఫోర్ ఉన్న క్రేజ్ వేరు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్. మోదీ ఎప్పుడైతే మాట్లాడాడో పవన్ తుఫాన్ అని, అప్పటి నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుకుంటుంది. ఈ సినిమా మీద ట్రోల్ అయిన నెగిటివిటీ మొత్తం ఆఫ్టర్ 24th తర్వాత మాట్లాడుకుంటుంది.